హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆదిలాబాద్ డైట్ మైదానంలో చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారండి. వీధి మొత్తం ఈవినింగ్ పూట ఫ్లెక్సీలతో ఇలా దీపాలతో లైట్లతో చాలా వెలిగిపోతుందండి. వీధి మొత్తం చక్కగా లైట్లతో దీపాలతో వెహికల్స్తో వేరే ఊరు యాగం కోసం వేరే పక్క ఊరు నుంచి కూడా చాలా జనాలు వస్తున్నారండి. అందుకని వీధి మొత్తము వెహికల్స్ ఎక్కువైపోయినాయండి. చాలా బిజీ అయిపోయింది. ఈ రోడ్డు మొత్తము చాలా బిజీగా ఉందండి. చూస్తున్నారా, ఇక్కడనేమో యాగం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొక లైట్స్ ఉన్నాయి కదండి, అటుపక్కనేమో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఆ ఎగ్జిబిషన్కి వచ్చిన జనాలు ఇక్కడున్న భక్తులతోనే ఇదంతా ఎగ్జిబిషన్ అండి. ఇంతాక లైట్లు కనిపించాయి కదా పెద్దగా, ఇదంతా ఇక్కడనేమో ఎంట్రీ ఉంది. ఇది ఎంట్రీ అండి, ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి యాగం కోసం కట్టెలు తీసుకెళ్తున్నారు చూడండి. యాగంలో వేయటానికి కట్టెలు అవన్నీ తీసుకెళ్తున్నారండి. ఇది ఇంకొక ఎంట్రీ అండి. ఇటు వెళ్తే ఇంకొక ఎంట్రీ. ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఇంకొక ఎంట్రీ. భక్తులు లోపలికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎంట్రీలోంచి లోపలికి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ దొంగలు కూడా ఉన్నారండి. అందుకని పోలీసులు ఉన్న దగ్గర నుంచి లోపలికి ఎంట్రీ ఉన్న దగ్గర నుంచే వెళ్ళండి. వేరే వాళ్ళు వేరే సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. అలా వెళ్తే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎంట్రీ ఉన్న దగ్గర నుంచే లోపలికి ఎంట్రీ అవ్వండి. ఇదిగోండి, ఇవన్నీ యాగశాలలు మొత్తం 3 ఉన్నాయండి. మొదటిదేమో శక్తిపీఠము, ఇంకొకటి నారాయణ స్వామి, ఇంకొకటి ఉమామహేశ్వర స్వామి. వాళ్ళ 3 మండపాలు. ఆ మండపాలలో ఓన్లీ యాగమే నిర్వహిస్తున్నారు. అవి కూడా పండితులు మాత్రమే నిర్వహిస్తున్నారండి. భక్తులకు ఎంట్రీ లేదనమాట. ఇక్కడ చూసారండి, రాముల వారు, హనుమంతులు దీపాలతో అసలు ఎంత బాగుందో అండి. చాలా వైభవంగా అనిపించింది. ఇది కూడా యాగశాలనే అండి. ఇక్కడ ఓన్లీ పండితులు మాత్రమే ఎంట్రీ ఉంది. మామూలు భక్తులకు ఓన్లీ చూడటానికి మాత్రమే మొత్తం చుట్టూ గ్రిల్ ఉందన్నమాట. అందుకని మామూలు భక్తులకు ఇక్కడ ప్రవేశం లేదు, ఓన్లీ చూడటానికి మాత్రమే. అక్కడ యాగశాలలు ఇంకా భక్తుల కోసం మళ్ళీ ఇంకొక యాగశాల సపరేట్ ఉందండి. యాగశాలలో అక్కడ పాల్గొనవచ్చు. ఈవినింగ్ పూట గ్రాస్ వేసారండి, చాలా బాగుంది. చాలా సూపర్ అనేటట్టుగా ఉంది యాగశాల మొత్తము. చుట్టూ చెట్లు, చాలా పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం. ఆదిలాబాద్ డైట్ మైదానంలో చండీ యాగం నిర్వహిస్తున్నారు కదండి. దీంతో ఆదిలాబాద్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందండి. లోక కళ్యాణ నిర్వహణ కోసము, లోక కళ్యాణ సుభిక్షం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ యాగము శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద పర్యవేక్షణలో ఈ యాగం జరుగుతుందండి. ఇంకా దేవతల ఆరాధన కార్యక్రమాలతో పాటు చండీ యాగాలు, మహిళల కోసం సపరేట్గా కుంకుమార్చనలు కూడా సాగుతున్నాయండి. ఇందాక వచ్చింది కదండి, అదేమో బుకింగ్ కౌంటర్ అండి. మీరు యాగంలో పాల్గొనాలన్నా అక్కడ బుక్ చేసుకోవాలి. ఇక్కడనే యాగశాల. ఇది ఓన్లీ పండితులు మాత్రమే యాగంలో పాల్గొని పండితులు మాత్రమే యాగాన్ని చేస్తున్నారండి. ఇంకా మీరు పూజలో పాల్గొనాలంటే అక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు, మీ వివరాలు ఇచ్చి ఏ రోజు పూజ చేయాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ ఇస్తే వాళ్ళు మనకు ఒక లిస్ట్ ఇస్తారండి. పూజలో ఏ రోజు పాల్గొనాలి, ఇంకొకటి పూజ కోసం ఏ సామాన్లు కావాలని ఆ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు మనం తెచ్చుకున్న తర్వాత మనం పూజలో పాల్గొనవచ్చు. ఇదేనండి శివుని విగ్రహం. ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి. మనం వెళ్ళినా మనకు అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేనండి ఈ పక్కన ఇప్పుడు వస్తుంది, ఇది యాగశాల. ఇక్కడ యాగాలు భక్తుల కోసం నిర్వహిస్తున్నారండి. ఇంకా ప్రతిరోజు వేకువజామున నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతున్నాయండి. పూజాది కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా కొనసాగుతున్నాయండి ఇక్కడ. ఇలా కొనసాగటంతో ఆదిలాబాద్లో ఒక మంచి పండగ వాతావరణం నెలకొనిందండి. డిసెంబర్ 22 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగుతుంది. చండీ యాగంలో ప్రతిరోజు దాదాపు 10,000 మంది భక్తులు హాజరవుతున్నారండి. ఇంకా వందల సంఖ్యలో జంటలు సామూహిక హోమాలలో పాల్గొంటున్నారు. ఇంకానేమో దాదాపు 5,000 మందికి ఉచిత అన్నదాన తీర్థ ప్రసాదాలు కూడా పెడుతున్నారండి అక్కడ.
ముఖ్యంగా ఈ యాగాన్ని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయటం జరుగుతుందండి. ఇంకా విశ్వంలో సమస్తమైన జీవరాశులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రతి మానవుని యొక్క మేధాశక్తి పెరిగి విద్య అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్న ముఖ్య ఉద్దేశమటండి. ఈ యాగం కూడా 16 రోజుల పాటు జరుగుతుందటండి. ప్రతిరోజు యాగం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందట. అంటే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు, ఇలా అలా అనేకంగా ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందని ఇక్కడ అయ్యవాళ్ళు పండితులు చెప్పారండి. ఇంకా వేకువజామున నుంచే స్టార్ట్ అయిపోతున్నాయండి పూజలన్నీ. ఉదయము వేకువజాము నుంచి రాత్రి 9 గంటల వరకు యాగాన్ని నిర్వహిస్తున్నారు. చాలా ఆధ్యాత్మికంగా ఉందండి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.